Hello everyone, Tingles teacher here. Welcome back to our channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. నచ్చితే లింక్స్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో టైం రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే దుమ్ము దులపడం. ఈ షార్ట్ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లో టు డస్ట్ ఆర్ టు క్లీన్ డస్ట్ ఆర్ డస్టింగ్ ఈ విధంగా చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నీకు చెప్పడం నాది తప్పు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో ఇట్స్ మై మిస్టేక్ ఫర్ టెల్లింగ్ యూ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే టైం లేదా నీకు టైం లేదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతాం? హౌ డు వి ఆస్క్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నాకు టైం లేకపోయినా ట్రై చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాను. చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I am wasting all my time. I am wasting all my time ఈ విధంగా చెప్తాం. అదే నేను టైం వేస్ట్ చేయాలని లేదా టైం వృధా చేయాలని అస్సలు అనుకోవడం లేదు, కానీ ఏ పని చేయట్లేదు ఇలా చెప్పాలనుకుంటే I don't want to waste time at all, but I am not doing any work. I don't want to waste time at all, but I am not doing any work ఈ విధంగా చెప్తాం. అదే నేను ఏదైనా చేయాలని చాలా ఈగర్గా లేదా చాలా ఆశగా ఉన్నాను, కానీ నేను ఏమి చేయట్లేదు ఇలా చెప్పాలనుకుంటే I want to do something eagerly, but I am not doing anything. I want to do something eagerly, but I am not doing anything ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is ఏం చేయాలన్నా ఈ టైంలోనే చేయాలి ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో whatever I want to do, I must do it in this time. Or whatever you want to do, you must do it in this time ఈ విధంగా చెప్తాం. whatever I want to do అంటే నేను ఏం చేయాలన్నా లేదా ఏది చేయాలనుకున్నా అని. అదే నేను ఇప్పుడు చేయలేకపోతే తర్వాత చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే if I can't do it now, I will have to struggle a lot later. If I can't do it now, I will have to struggle a lot later ఈ విధంగా చెప్తాం. Another example is ఇవన్నీ నాకు తెలిసినప్పటికీ కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను ఇలా చెప్పాలనుకుంటే even though I know all this, I am not able to do anything. Even though I know all this, I am not able to do anything ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is టైం ఎంత అయిందో చూసావా. టైం పట్టించుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Did you see what time it is? Did you see what time it is? ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు పని చేస్తున్నావు కానీ ఏది కూడా టైంకి చేయడం లేదు ఇలా చెప్పాలనుకుంటే You are working but you are not doing anything on time. You are working but you are not doing anything on time ఈ విధంగా చెప్తాం. You are not doing anything on time అంటే నువ్వు ఏది కూడా టైంకి చేయట్లేదు అని. అదే check the time and finish your work. Or check the time and complete your work అంటే నువ్వు టైం చూసుకుంటూ పనిని పూర్తి చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 4 is ఈ టైం అస్సలు తిరిగి రాదు. ఇది కూడా చాలాసార్లే వింటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో This time will never come back. This time will never come back ఈ విధంగా చెప్తాం. అదే ఒక్కసారి టైం గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదని నీకు కూడా తెలుసు, నేను చెప్పనక్కర్లేదు లేదా మళ్ళీ నేను చెప్పనవసరం లేదు కదా ఇలా చెప్పాలనుకుంటే You also know that once time passes, it won't come back. I don't need to tell you again. You also know that once time passes, it won't come back. I don't need to tell you again ఈ విధంగా చెప్తాం. Once time passes, it won't or it will not come back అంటే ఒక్కసారి సమయం వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి రాదు అని. Another example is Keep this in mind and do something or at least do something. Keep this in mind and do something అంటే
ఇది మైండ్లో పెట్టుకొని నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఇంత టైం ఎందుకు పట్టింది. ఎక్కువ టైం పట్టినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ ఇట్ టేక్ యూ సో మచ్ టైమ్, వై డిడ్ ఇట్ టేక్ యూ సో మచ్ టైమ్, ఈ విధంగా అడుగుతాం. అదే నీకు తెలియకుండానే నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు, జాగ్రత్తగా చూసుకో, ఇలా చెప్పాలనుకుంటే వితౌట్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, బీ కేర్ఫుల్. ఆర్ వితౌట్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, సో బీ కేర్ఫుల్, ఈ విధంగా చెప్తాం. వితౌట్ యువర్ నాలెడ్జ్ అంటే నీకు తెలియకుండా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ ఐ గెట్ అ గుడ్ పార్ట్నర్ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, ఇఫ్ ఐ గెట్ అ గుడ్ పార్ట్నర్ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, ఆర్ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ ఇన్ దిస్ టైమ్, అంటే ఒక మంచి పార్ట్నర్ దొరికినట్లయితే నేను ఈ టైంలో బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ టేక్ మీ మోర్ టైమ్ టు కమ్, ఇట్ విల్ టేక్ మీ మోర్ టైమ్ టు కమ్, ఈ విధంగా చెప్తాం. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు కమ్ అంటే రావడానికి ఇంకా టైం పడుతుంది అని. అదే నా పని పూర్తవడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు, ఇలా చెప్పాలనుకుంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఫర్ మై వర్క్ టు ఫినిష్, సో డోంట్ వెయిట్ ఫర్ మీ, ఆర్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఫర్ మై వర్క్ టు ఫినిష్, సో యూ డోంట్ వెయిట్ ఫర్ మీ, ఈ విధంగా చెప్తాం. అదే నాకు ఇంకా టైం పడుతుంది అని నీకు చెప్పినా కూడా నువ్వు ఎందుకు తినలేదు, ఇలా అడగాలనుకుంటే ఈవెన్ దో ఐ టోల్డ్ యూ ఇట్ వుడ్ టేక్ టైమ్ ఫర్ మీ, why didn't you eat? Or even though I told you it would take time for me, why didn't you eat? అంటే నాకు టైం పడుతుందని నేను నీకు చెప్పినా సరే నువ్వు ఎందుకు తినలేదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంకా టైం ఉంది నెమ్మదిగా తిను, ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఇస్ స్టిల్ టైమ్ ఈట్ స్లోలీ, ఆర్ దెర్ ఇస్ స్టిల్ టైమ్ సో యూ ఈట్ స్లోలీ, ఈ విధంగా చెప్తాం. దెర్ ఇస్ స్టిల్ టైమ్ అంటే ఇంకా టైం ఉంది అని. అదే ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇలా చెప్పాలనుకుంటే దెర్ ఇస్ స్టిల్ టైమ్ నో నీడ్ టు వరీ, ఆర్ దెర్ ఇస్ స్టిల్ టైమ్ సో యూ డోంట్ నీడ్ టు వరీ, ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నేను నీకు ఇంకా టైం ఉందని చెప్తున్నాను కానీ నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు, ఇలా అడగాలనుకుంటే ఐ ఆమ్ టెలింగ్ యూ దెర్ ఇస్ టైమ్ దెన్ వై ఆర్ యూ నాట్ లిస్నింగ్ టు మీ, ఐ ఆమ్ టెలింగ్ యూ దెర్ ఇస్ టైమ్ దెన్ వై ఆర్ యూ నాట్ లిస్నింగ్ టు మీ, ఈ విధంగా అడుగుతాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.